నమస్కారం ప్రజలారా. లండన్కి పోయిన మా నాన్నను ఆడ కూడా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఏమి లేరు. మరి జగన్ మండిపాటు అని చెప్పి ఏదో రాశారు మన పేపర్లో. నిజంగా ఆయన లండన్కి పోయినాడు, మరి ఏమన్నా డోసు పెంచడమో లేదంటే తగ్గించడమో అక్కడ పరీక్షలు చేయించుకునేదానికో మరి బిడ్డలతో కొన్ని రోజులు గడపాలని చెప్పి సరే ఆయన ప్రశాంతంగా పోతే ఆయన నాడు ఉండిచ్చారు ప్రశాంతంగా. ఈ తపాల మ్యాచ్ మళ్ళా ఏందో జగన్ మండిపాటు అని చెప్పి మనకు ఉండేటువంటి అవినీతి పత్రిక అయినటువంటి అవినీతిగా సంపాదించాం, ఏదో రకంగా సంపాదించి ఒక పేపరు ఒక ఛానల్ పెట్టుకున్నాం. దాంట్లో వచ్చినటువంటి కథనం ఏదో మనం ఒకసారి చూద్దాం ప్రజలారా. చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం అంట, రాజకీయ ఆయుధంలో పోలీసులను వాడుకుంటున్నారు అంటున్నారు. వారకంలో మనకు మించినోడు ఎవడన్నా ఉన్నాడా జగనన్నా? వాస్తవం చెప్తే సరే ఈ విషయం నీకు తెలుసో తెలీదో సరే మనోళ్ళు రాసినారు, మరి నువ్వు అంత టైం వీళ్ళకి ఇచ్చావని కూడా నేనైతే అనుకోవడంలే. ఈ సరే వీళ్ళ స్వయంగా వీళ్ళే రాశారు అనుకుందాం. పోలీసుల్ని మనం ఏ విధంగా వాడుకున్నావునా? కనీసం మనం ఇంట్లో నుంచి బయట అడుగు పెడితేక ఒక 100 మంది పోలీసుల్ని పెట్టుకొని వాడుకున్నాం. మరి మనకు గిట్టనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీద కేసులు కట్టాం, ఏ విధంగా వాళ్ళ మీద అవినీతి అక్రమాల కేసులు పెట్టాం, ఏ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసినాం, ఏ విధంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కట్టాం. మరి అందరికీ మరి మన వాడకం గురించి వీళ్ళకి తెలిసి రాశారో మరి తెలియక రాశారో లేకంటే ప్రజలు నమ్ముతారులే మన సాక్షి పేపర్లో వచ్చిందనే భ్రమలో రాశారో అది అర్థం కాల. ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు, ఈ అధ్యక్షుడు పనేది తీసేచ్చే ఇంకా బాగుంటుంది మనకి. ఎందుకంటే వైసీపీ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి మన శివన్న దగ్గర నుంచి పార్టీ దొబ్బేసిన వ్యక్తి మన జగనన్న గారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనేది తీసేసి మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు అంటే ఇంకా బాగుండనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏందో తెలియజేయండి. ఇక అన్నగారి మండిపాటు ఏందో ఒకసారి మనం చూసి మనం కూడా ఏం మండినాడో ఏందో చూద్దాం ప్రజలారా. ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారు అని చెప్పి రాశారు. మనం పోలీసు వాళ్ళను ప్రయోగించినట్టు, మనం పోలీసు వాళ్ళను వాడుకున్నట్టు మరి అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి వచ్చినటువంటి ఈ వార్త మరి గతంలో మనం అధికారంలో ఉన్న రోజుల్లో సోషల్ మీడియాలో పోస్టు పెడితే సిఐడి కేసులు కట్టినటువంటి చరిత్ర నేపథ్యం కలిగినటువంటి వ్యక్తిగా మన అన్న పేరు ప్రఖ్యాతలు గాంచున్నాడు. అది అందరూ కూడా తెలుసు, నేనేం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన వీర మహిళల మీద, తెలుగుదేశం పార్టీ మహిళల మీద ఏ విధమైనటువంటి భాష ఉపయోగించేవాళ్ళు, ఏ విధమైనటువంటి మార్పుడు చేసి ఫోటోలను కూడా ఏ విధంగా వీళ్ళు మరి సర్క్యులేట్ చేసేవాళ్ళు అనేది కూడా మనం గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో పైకి దొయటంలో మనక్కడ కనపడే ఉంటాయి. మన పార్టీ చేసినటువంటి ఘనకార్యాలు, బాబు వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా సోషల్ మీడియాపై సెన్సార్షిప్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారు, విమర్శను సైతం నేరుగా పరిగణించే పరిస్థితి ఏపీలో ప్రమాదంలో, రాజ్యాంగ స్ఫూర్తి, పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ పరిణామాలతో వ్యవహరిస్తోంది, కోర్టులు పలు సందర్భాల్లో తప్పులు పట్టినా లెక్క చేయకుండా పూర్తి ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేస్తున్నారు అని చెప్పి మరి రాశారు. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రజలారా అక్కడ మరి మన పార్టీలో బ్రహ్మాండంగా మనకు ఉండేటువంటి పేపర్లో మరి పెద్ద పెద్ద కథనాలు అన్నను ఫోటో వేశారు, బ్రహ్మాండంగా ఉండదు. ఇక్కడ మనం ఒకసారి సోషల్ మీడియా గురించి మాట్లాడదాం. ఎందుకంటే సోషల్ మీడియాలో రాజకీయ ఇదే కథే వాడుకుంటున్నారని చెప్పి రాశాడు. సోషల్ మీడియాపై సెన్సార్షిప్ అని చెప్పి మాట్లాడినారు. గతంలో రాష్ట్ర ప్రజలారా మా పార్టీకి సంబంధించినటువంటి కన్యాశ్రీ శ్రీరెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ఏ విధంగా ఉన్నింది, అదేవిధంగా ప్రవచనకర్త బోరిగడ్డ అనిల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, రచయితకర్త ఏమంటారా పోసాన్ని ఏదో బిరుదు ఒకటి పెట్టాం సరే ఏదో. మరి మా పార్టీకి సంబంధించినటువంటి పోసాని కృష్ణ మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా కొంతమంది విదేశాల్లో కూర్చొని మాట్లాడేటువంటి వ్యక్తులు, మరి అదేవిధంగా మన హార్మోనియం పెట్టే లక్ష్మీ పార్వతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తమరికి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. గతంలో వీళ్ళు మాట్లాడిన భాష ఏదైతే ఉన్నదో మరి అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియాను వేదిక చేసుకొని రాసినటువంటి రాతలు, పెట్టినటువంటి మార్ఫింగ్ ఫోటోలు అవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకసారి దగ్గరలో మళ్ళా కొద్దిగా టైం పడుతుంది అంతే. ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి తప్పు ఏదైతే ఉన్నదో దానికి ఒక క్షమాపణ లేఖ రాయండి అని చెప్పి మనం గతంలో ఒక వీడియో కూడా చేసినాం, రాసి కూడా పెట్టాం. రాసిన తర్వాత
మరి కన్నిశ్రీ శ్రీరెడ్డి గారు క్షమాపణ లేఖ రాశారు. సరే ఏదో మళ్ళీ ఏదో పోలీస్ స్టేషన్కి పోయి ఏదో వివరణ ఇచ్చి సంతకం పెట్టి ఏదో వచ్చినట్టున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా సోషల్ మీడియాను సంబంధించి మరి మనం బాబు వైఫల్యాలు అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. సోషల్ మీడియాపై సెన్సార్షిప్, పోలీసు వ్యవస్థ బాధ్యత మర్చిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం, ఇట్లా అన్నీ రాశారు కదా. నేను ఇక్కడ సోషల్ మీడియా గురించే మాట్లాడతాను, వేరే విషయం ఏమి నేనే మాట్లాడటంలా. గతంలో మనం చేసినటువంటి పనులు, మనం మాట్లాడినటువంటి మాటలు, మనం ఏ విధంగా సొంత చెల్లి మీద కూడా, షర్మిలమ్మ గారి మీద కూడా ఎటువంటి పోస్టులు పెట్టించినాం, ఏ విధంగా మాట్లాడించినాం అనే దాన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలా. మనం సోషల్ మీడియాలో సరే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాతైనా కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, చేస్తున్నటువంటి పనులు కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, పరిశ్రమలు తీసుకురావడం గురించి కావచ్చు, పోలవరం పనులు కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు పనులు కావచ్చు, రాజధాని అమరావతి పనులు కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వడంలో కావచ్చు, రాష్ట్ర సంక్షేమం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, చేసేటువంటి పనులు ఏవైనా కూడా వాస్తవాలు తెలుసుకొని మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కాపీ పేస్ట్ కొట్టి రాస్తా ఉంటే బతుకులు ఇట్టే తగలబడతా ఉంటాయి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. గతంలో మాట్లాడినటువంటి వాళ్ళు ఏమైనారు, మరి ఈరోజు దేనికి మాట్లాడటం లేదు? మరి గతంలో ఎగిరెగిరి పడినటువంటి మన ఆర్కే రోజా గారు ఎక్కడ పోయినారు? ఆర్కే రోజా గారు దేనికి వచ్చి మాట్లాడలా? మరి వాస్తవాలు తెలుసుకునేది ఆమె. మనం ఏం పెరికట్ల కట్టింది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. మనం ఉన్నప్పుడు ఎర్రాటెండ్లో కూడా చుక్కలు చూపించినటువంటి నేపథ్యం మనది, మన పార్టీదని ఆమె తెలుసుకునింది. మరి అదేవిధంగా అమ్మటి రాంబాబు కూడా ఈ మధ్య సైలెంట్ అయినాడు. గాలి వచ్చే పేరు నాని కొద్దిగా ఏదో ఎగురుతూ ఉన్నాడు, వచ్చాడు. ఆయన కూడా ఏదో ఒకటి రెండు మాట్లాడిపోతూ ఉంటాడు. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా గతంలో మనం అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రించే క్రమంలో సక్సెస్ అయినాం. గతంలో 151 స్థానాలు వచ్చినాయి. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మనం ఈ మార్పుడు ఫోటోలు కానీ అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి క్రమంలో మనం ఎర్రి పుష్పాలు అవుతున్నాం. ఇకనైనా సరే అవి మానుకొని కొద్దిగా మర్యాదగా మట్సనంగా మనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని ఫాలో అవ్వటం పక్కన పెడితే బాగుపడతాం. మనం ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ ఇటువంటి మరి మన జగనన్న మండిపాట్లు ఎన్ని మండిపాట్లు పడినా మరి నిన్ను ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసేదాకా నా పోరాటం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. నీ మండుపాటు ఏమక్కర్లా, నువ్వు టయానికి అన్నం తిని వేసుకోవాల్సినటువంటి బిల్లలు వేసుకోమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలారా మరి మన అన్నం మండిపాటు మీకేమనిపించింది, ఏమిందనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.